సో లెట్స్ గో ఫర్ వర్టికల్ రో ప్లాంటింగ్ ప్యాటర్న్. సో ముందుగా వర్టికల్ రో ప్లాంటింగ్ ప్యాటర్న్లో మనం స్క్వేర్ సిస్టమ్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకుందాం. ఏం లేదండి, స్క్వేర్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక ప్లాంట్, ఫస్ట్ మనం ఆర్చర్డ్ గీసుకుందాం. ఎగ్జాంపుల్ వేసుకున్న డయాగ్రామ్. సో ఇక్కడ ఒక ప్లాంట్, ఇక్కడ ఒకటి, ఇక్కడ స్క్వేర్గా ఉండాలండి ప్లాంట్ టు ప్లాంట్. మనం ఏ విధంగా చూసినా స్క్వేర్ షేప్లో ఉంటుంది ఈ ప్లాంటింగ్ అనేది. అట్లా స్క్వేర్ షేప్లో ఉంటుంది ఈ ప్యాటర్న్. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ నేను ఇంటూ మార్క్స్ ఇస్తున్నా కదా, ఇవన్నీ ఇక్కడ అన్ని ప్లాంట్స్ అనేవి ప్లాంట్ చేయింటారు. ఈ విధంగా స్క్వేర్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. మెయిన్గా రైతులు ఈ ప్యాటర్న్ని ఎక్కువ ఎంచుకుంటారు. ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీస్లో కానీ ఇట్లా చాలా రకాల పంటల్లో ఈ ప్లాంటింగ్ ప్యాటర్న్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చి రెక్టాంగులర్ సిస్టమ్. ఇది కూడా వాడతారు, బట్ స్క్వేర్ సిస్టమ్ అంతా లేదు. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. ఇక్కడ ఒకటి, సో ఇలా ఉంటుంది రెక్టాంగిల్ కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడ నేను రెక్టాంగులర్ సిస్టమ్ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఒక ప్లాంట్, ఇక్కడ ఒక ప్లాంట్, అంటే రెక్టాంగులర్ షేప్లో విజిబుల్ అవుతుంది మనకి. రోకి మధ్య ఉన్న డిఫరెన్స్, ప్లాంట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ సేమ్ ఉండదు. రెక్టాంగులర్ సిస్టంలో ఇలా ఉండదు. బట్ స్క్వేర్ సిస్టంలో అయితే రో టు రో కానీ కాలం టు కాలం కానీ ప్లాంట్ టు ప్లాంట్ ఈక్వల్గా ఉంటుంది. 2 అంటే ఇక్కడ 2 ఉంటుంది. బట్ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ 4 అంటే ఇక్కడ 2 ఉంటుంది. సో ఈ వైజ్ దీన్ని మనం రెక్టాంగులర్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఆల్టర్నేట్ రో ప్లాంటింగ్ ప్యాటర్న్, హెక్సాగోనల్ సిస్టమ్. హెక్సాగోనల్ చూసి ఉంటారు. హెక్సా అంటే ఏంటండి? 6. ఒక్క నిమిషం. హెక్సాగోనల్ ప్యాటర్న్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ప్లాంట్, ఇక్కడ ఒక ప్లాంట్, అంటే హెక్సా అంటే 6 ఉంటాయి. సో ఈ విధంగా మన ఆర్చర్డ్లో ఈ విధంగా ప్లాంటింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా స్క్వేర్ సిస్టమ్ అనేది, దీంట్లో ఇంటర్ క్రాప్ కూడా వేసుకోవచ్చు. సో రెక్టాంగులర్ సిస్టంలో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు, హెక్సాగోనల్లో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు, ఇక్కడ ఇచ్చు. కానీ స్క్వేర్ సిస్టమ్కి హెక్సాగోనల్ సిస్టమ్కి తేడా ఉంటుంది. మనం ఇక్కడ ఇంటర్ క్రాప్ వేయాలంటే స్క్వేర్ సిస్టంలో ఎక్కువ వేసుకోవచ్చు. రెక్టాంగులర్ సిస్టంలో కూడా మనకి స్పేస్ అనేది చాలా ఉంది. సో ఈ పాయింట్స్ దగ్గర ఇంటర్ క్రాప్ వేసుకున్నట్టు గుర్తు పెడుతున్నాను. సో ఇక్కడ మనం కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి డయాగోనల్ కేస్, ఇక్కడ ఒకటి, ఇవి డైమండ్ షేప్లో ఉంటాయి. డయాగోనల్ సిస్టమ్ అంటే ఈ విధంగా ఉంటుందండి. చూడండి డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేయండి. ప్లాంట్ టు ప్లాంట్ ఇంత గ్యాప్ ఉంటుంది. రో టు రో ఇవన్నీ మనము ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంటుంది, లేదంటే ఇక్కడ 2 ఉంటుంది. సో ఇక్కడ ఇట్లా ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో డయాగోనల్ సిస్టమ్ అంటే ఇట్లా ఉంటుంది ప్లాంట్ టు ప్లాంట్. అంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. హెక్సాగోనల్కి ఎలా ఉంది? 6 ఉన్నాయి. డయాగోనల్కి ఎలా ఉంది? 4 ఉన్నాయి.
అట్లా ఇవన్నీ టైప్స్ అండి, ఇవన్నీ ప్యాటర్న్స్. మెయిన్గా మనకి రైతులు ఎక్కువ స్క్వేర్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తారు. అండ్ ఆల్సో స్క్వేర్ సిస్టంలో మనకి 2 డైరెక్షన్స్లో ఇంటర్ క్రాప్ అనేది చేసుకోవచ్చు. వన్ డైరెక్షన్, 2 డైరెక్షన్. ఈ విధంగా మనం ఇంటర్ క్రాప్ అనేది స్క్వేర్ సిస్టంలో చేసుకోవచ్చు. Now fifth one is triangular system. Just assume as this is an orchard. ఇక్కడ మీకు చూడడానికి ఇది వచ్చి డయాగోనల్ సిస్టమ్ మాదిరి ఉంటుంది, బట్ ఇది ట్రయాంగులర్ సిస్టమ్. చూడండి ఇట్లా బాగా, ఇది ప్లాంట్స్ అనేవి ఇక్కడ అంటే ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది అనమాట. ట్రయాంగిల్ షేప్ చూస్తున్నారు కదా, ట్రయాంగిల్ షేప్. ఈ సిస్టమ్ని ట్రయాంగులర్ సిస్టమ్ అంటారు. అంటే ప్లాంట్స్ని ట్రయాంగిల్ షేప్లో నాటడాన్ని ట్రయాంగులర్ సిస్టమ్ అనేది అంటారు. మీరు ఇది ఎక్కువ చూసింటారు, ఎక్కువ విలేజెస్లో ఈ విధంగానే పప్పాయ కానీ ఇలాంటి ప్లాంట్స్ అనేవి నాటుతారు. సో నెక్స్ట్ వచ్చి కాంటూర్ సిస్టమ్. ఈ సిస్టమ్ మనం మెయిన్గా మన ల్యాండ్స్లో ఎక్కువ చూడం. ఎక్కడ చూస్తామంటే హిల్స్ ఉంటాయి కదా, కొండల ప్రాంతాల్లో ఈ సిస్టమ్ అనేది చూస్తాం. మీరు సపోజ్ ఊటీకి వెళ్ళారు ఎప్పుడన్నా, ఒకవేళ వెళ్ళింటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, కొన్ని షేర్ చేసుకుందాం, అనుభవాలు ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కాంటూర్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఇక్కడ రైస్ కానీ ఇలాంటివి పండించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ హిల్స్ రీజియన్స్లో ఈ కాంటూర్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తారు. దీనికి గ్యాప్ ఉంటుందండి. ఇక్కడ మాత్రం కొద్దిగా లేయర్ మాదిరి అంటే సరళంగా ఏర్పరచుకొని ప్లాంట్ అనేది నాటుతారు. ఇక్కడ గీతలు గీస్తున్నారు కదా, ఇవన్నీ ప్లాంట్స్ అనమాట. సో ఈ విధంగా కూడా మన క్రాప్స్ అనేవి పండిస్తారు. ఈ ప్యాటర్న్స్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం సపోజ్ ఆర్చర్డ్ ఉంది, ఈ ఆర్చర్డ్లో మనం ఎన్ని ప్లాంట్స్ పాపులేషన్స్ ఉన్నాయి అంటే ఇన్ని ఉన్నాయి మనకు తెలీదు, కనుక్కోవాలంటే ఎలా? ప్లాంట్ పాపులేషన్ ఇది ఒక ఫార్ములా అండి, దీని ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ప్లాంట్ పాపులేషన్ ఈక్వల్ టు n ఇంటూ యూనిట్ ఏరియా by d into y plus z, where n equal to number of hedges, మన ల్యాండ్లో నెంబర్ ఆఫ్ హెడ్జెస్, d distance between plant, y distance between hedges, z vertical distance between row, between row to row. ఈ సిస్టమ్స్ అనేవి మనకి ఎక్కువగా టీ క్రాప్స్లో మనం చూస్తుంటాం. అంతేకాకుండా ఈ సిస్టమ్స్ ద్వారా మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. సో సాయిల్ కూడా బాగా కన్సర్వ్ అవుతుంది అండ్ వీడ్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇట్ సప్రెసెస్ వీడ్ గ్రోత్. సో ఈ ప్యాటర్న్స్ మనం ఉపయోగించడం వల్ల మనకి ఈల్డ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో నెక్స్ట్ ప్లాంటింగ్ డిస్టెన్స్. ఈ ప్లాంటింగ్ డిస్టెన్స్లో మీరు హెచ్డిపి అనే ప్లాంటింగ్ సిస్టమ్ విని ఉంటారు. సో వాట్ ఈస్ మీన్ బై హెచ్డిపి? హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ ఈస్ నోన్ యాజ్ హెచ్డిపి. అంటే ఏంటంటే హెచ్డిపి అంటే ఏంటి? హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్. సో హెచ్డిపి అంటే తెలిసింది, హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ విచ్ వాస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యాపిల్ ఇన్ యూరప్. యూరప్లో యాపిల్ యొక్క పంటలో ఈ యొక్క హెచ్డిపి అనే సిస్టమ్ని ఫస్ట్ వాడారు. నెక్స్ట్ స్లోగా ఇప్పుడు యూరప్, న్యూజిలాండ్, నేను రఫ్గా రాస్తున్నాను, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో కూడా ఇప్పుడు ఈ ప్లాంటింగ్ సిస్టమ్ ద్వారా యాపిల్స్ అనేవి సాగు చేస్తున్నారు. సో మనం ఈ హెచ్డిపిలో 4 ప్లాంటింగ్ డెన్సిటీస్ రికగ్నైజ్ చేస్తాం. 1 లో హెచ్డిపి, 2 మోడరేట్ హెచ్డిపి, హై హెచ్డిపి.
అల్ట్రా హై హెచ్డిపి. లో హెచ్డిపిలో లెస్ దాన్ 250 ట్రీస్ పర్ హెక్టార్. ఒక హెక్టార్ తీసుకున్నామంటే దాంట్లో లెస్ దాన్ 250 ట్రీస్ మాత్రం ఉంటాయి. ఇది ఫస్ట్ రికగ్నైజ్ చేసిన డెన్సిటీ. సెకండ్ వచ్చి మోడర్న్ హెచ్డిపి. ఇందులో 250 నుంచి 500 ట్రీస్ వరకు ఉంటాయి పర్ హెక్టార్. ఒక హెక్టార్కి 250 నుంచి 500 ట్రీస్ వరకు ఉంటాయి ఇందులో మోడరేట్ హెచ్డిపిలో. నెక్స్ట్ వచ్చి హై హెచ్డిపి. ఇందులో 500 to 1250 ట్రీస్ పర్ హెక్టార్. అల్ట్రా హై హెచ్డిలో గ్రేటర్ దాన్ 1250 ట్రీస్ పర్ హెక్టార్. ఈ యొక్క హెచ్డిపిలో కూడా మనకు యూజెస్ అనేవి ఉన్నాయండి. ఈ హెచ్డిపి ప్యాటర్న్ వాడడం వల్ల లేబర్ కాస్ట్ అనేది మనకు తగ్గుతుంది, ఫ్రూట్ క్వాలిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో నార్మల్ సిస్టమ్ యొక్క ప్లాంటింగ్ కన్నా ఈ హెచ్డిపి ప్లాంటింగ్ వల్ల మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. ఈ ప్లాంటింగ్ ప్రాసెస్లో మనకి ట్రైనింగ్ అండ్ ప్రూనింగ్ కానీ ఇలాంటివి మనం ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ప్లాంటేషన్. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ మెథడ్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే ఏమన్నా చెట్టులు కానీ చనిపోయినా దాంట్లో కొన్ని స్టెమ్స్ లీవ్స్ కానీ అంటే ఎండిపోవడం కానీ దాంట్లో ఏదైనా డిసీజ్ పడిపోయి ఆ ప్లాంట్ అనేది అన్ని ప్లాంట్స్ కన్నా ఇది డిసీజ్డ్ ప్లాంట్గా ఉన్నప్పుడు కానీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రాసెస్ని ఉపయోగిస్తాం. ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ నథింగ్ బట్ రీప్లేసింగ్ ద ప్లాంటింగ్ బోర్డ్ పొజిషన్ విత్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ God pegs and the stems of the leaves is brought to be central knots with the help of hand hoe. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక ప్లాంట్ ఏదైనా కూడా డిసీజ్ కానీ చనిపోయినట్టయితే ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తాం అనమాట. అంటే కొత్త ప్లాంట్ అమరుస్తాం. ఒక ప్లాంట్ ఉంది, ఇది డిసీజ్ వచ్చి చనిపోయింది అనమాట. ఈ ప్లేస్ కి వేరొక ప్లాంట్ ని తెచ్చి అక్కడ నాటుతాం, అంతే అండి. ఇక్కడ నుంచి తెచ్చి ఇక్కడ నాటుతాం. సో ఇది ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగింది. సో దీంతో మనం ఇప్పుడు ఇంటర్ క్రాప్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంటర్ క్రాప్ వల్ల మనకి మెయిన్ క్రాపే కాకుండా మనకి ఇంటర్ క్రాప్ అయితే ఏదైతే అది వేసింటామో అది కూడా మనకి లాభాలని తెచ్చి పెడుతుంది. ఫర్ సపోజ్ మనం మెయిన్ క్రాప్ వచ్చి మ్యాంగో వేసాం. ఇందులో ఇంటర్ క్రాప్గా పపాయ వేయచ్చు, ఈజీగా వేయచ్చు. కనిపిస్తుందా? యా, పపాయ. సో మనం మెయిన్ క్రాప్ మ్యాంగో వేసినట్టయితే అందులో ఇంటర్ క్రాప్గా మనం పపాయ వేయచ్చు. ఈ మెయిన్ క్రాప్ రావడానికి 5 to 7 years పడుతుంది. ఫస్ట్ మనం మ్యాంగో ప్లాంట్స్ చిన్నప్పటి నుంచి అంటే చిన్నగా ఉన్నప్పుడు పోయి నర్సరీ నుంచి తీసుకొని అది కూడా సెలెక్టెడ్ ప్లాంట్స్ తీసుకొని పోయి మనం నాటింటాం. సో ఆ ప్లాంట్స్ 5 to 7 years పడుతుంది కాబట్టి కాపుకు రావాలని 5 to 7 years పడుతుంది. అందులో మనం పపాయ వేసుకున్నట్టయితే ఈ పపాయ ఈల్డ్ మనకి వస్తూ ఉంటుంది. సో ఇంటర్ క్రాప్ వల్ల కూడా మనకి లాభాలనే ఉన్నాయి. ఈ ఇంటర్ క్రాప్లో మనకి ఏవైతే లాభాలు ఉన్నాయో చెప్పా కదండి. మనకి ఇంటర్ క్రాప్ వల్ల మనకి ఎకనామికల్గా కూడా మనం సేఫ్గా ఉంటామని. అంతేకాకుండా దీంట్లో మనం కేరింగ్ కూడా బాగా తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే ఈ ఇంటర్ క్రాప్ ప్లాంట్స్ అనేవి ఫర్ సపోజ్ పపాయ అనుకుందాం, పపాయ అండ్ మ్యాంగో అనుకుందాం. మ్యాంగో వచ్చి మెయిన్ క్రాప్, పపాయ వచ్చి ఇంటర్ క్రాప్. ఈ పపాయ మెయిన్ క్రాప్ ఫెర్టిలిటీ తీసుకోకుండా దీనికే మనం సపరేట్గా ఫెర్టిలిటీ అందించాలి. లేదంటే ఈ రెండింటి మధ్య కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. ఇంటర్ క్రాప్స్ షుడ్ నాట్ ఆక్యుపై ద ఏరియా వేర్ ద రూట్స్ ఆఫ్ ద ఫ్రూట్ ట్రీస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్. ఎక్కువగా ఈ మ్యాంగో ఏ ప్యాటర్న్ ఉపయోగిస్తారంటే స్క్వేర్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తారు. సో మన దాంట్లో ఇంటర్ క్రాపింగ్ ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాంగోకి దగ్గర కాకుండా ఇట్లా స్క్వేర్ ఉన్నప్పుడు 4 ఇక్కడ ప్లాంట్స్ ఉంటాయి, 4లో ఇక్కడ మాత్రం పపాయ ఒకటి నాటాలి. సో ఈ విధంగా నాటడం వల్ల దాని యొక్క సాయిల్ ఫెర్టిలిటీ కానీ అన్ని దానికి సపరేట్గా ఉంటాయి కాబట్టి వాటర్ కూడా మనం సపరేట్గా అందిస్తాం కాబట్టి దానికి ఏ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇంటర్ క్రాపింగ్లో మనకి ఎన్ని అయితే అడ్వాంటేజెస్ ఉన్నాయో మనం ప్రాపర్గా చేయకపోతే డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉంటాయి. ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చి మీకు తెలిసే ఉంటుంది. ఆర్గానిక్ అంటే ఏమండి, కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని యూజ్ చేయకుండా న్యాచురల్గా యూజ్ చేయడం. లైక్ బయో మాన్యూర్స్, ఆర్గానిక్ మాన్యూర్స్, ఆ విధంగా మనం యూజ్ చేయడం. మెరిట్స్ కానీ డిమెరిట్స్ కానీ ఏంటి? ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్
pesticides as a mean of intensive cultivation to boost up of food production. మనం ఏం చేస్తాం, ఫుడ్ పెరగాలని ఎక్సెసివ్ దీంట్లో కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ చల్లుతాం ఒక ప్లాంట్కి పెస్టిసైడ్స్ ఇంకా కెమికల్ ఫర్టిలైజర్స్ అన్నీ వేస్తాం ఫుడ్ ప్రొడక్షన్ పెరగాలని. కానీ అందులో మొత్తం కెమికల్సే ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకి దాంట్లో ఒక న్యూట్రిషన్స్ కానీ అన్నీ మనకి అందుతాయి. సో ప్లీజ్ ఆర్గానిక్ ఫార్మింగ్నే మనం ఎంచుకుందాం. మన ఒక ఆర్చర్డ్ బాగుండాలంటే ఏం చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ అని మనం చేసుకున్నట్టయితే పక్క వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు, మనం వాళ్ళకి చెప్పాలి. సో ఈ విధంగా మనం ఆర్టిఫిషియల్ ఫార్మింగ్ తీసేసి ఆర్గానిక్ ఫార్మింగ్గా మనం మార్చవచ్చు. సో ఈ వీడియోలో మనం ఆర్చర్డ్స్ అంటే ఏంటి, ఆర్చర్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్చర్డ్ అండ్ ప్లాంటింగ్ మెథడ్స్, different types of patterns, HDP and formula for calculating the HDP, and transplantation, intercropping and organic farming. ఈ టాపిక్స్ మనం తెలుసుకున్నాం. బై కమింగ్ వీడియో వీ విల్ మీట్ అగైన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీరు ఏ టాపిక్ అడిగినా విత్ ఇన్ 2 days ఆ టాపిక్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ.